అస్మద్గురుభ్యో నమ. యోగ సిద్ధి పదం అంటే యోగమును మనం సిద్ధించుకోవాలనే యొక్క మార్గం. ఇది మన యొక్క సొంత ప్రయత్నాలతో ఆత్మసాక్షాత్కారాన్ని సాధించుకోగలము అని చెప్పడానికి ఉదాహరణ భగవద్గీతలో జ్ఞానయోగము, భక్తి యోగము, విజ్ఞాన యోగము, కర్మ సన్యాస యోగం, ఈ 4 యోగాల ద్వారా మనము ఆత్మసాక్షాత్కార యోగంని సిద్ధి పొందవచ్చు అని మనము ప్రయత్నం చేస్తే సాధించవచ్చు. యోగము అనగా ఎముకలు బయటపడి ఒక యోగి రూపం మన కళ్ళ ముందు కదులుతుంది మామూలుగా. అదేవిధంగా కొందరు ఈ రోజుల్లో చక్కటి శరీర ఆరోగ్యం కొరకు బరువు తగ్గడానికో లేదా దేహదారుఢ్యాన్ని పెంచడానికో తలకిందులుగా అభ్యసించు శరీర వ్యాయామాలు మనకు ఇక్కడ గుర్తుకు వచ్చును. కానీ అది యోగా అనే అర్థానికి, యోగా అను పదానికి అర్థము అది కాదు. లక్షలాది సాధకులు అనాదిగా అభ్యసిస్తున్న ప్రాచీన తత్వం మరియు యోగ పద్ధతులను, అష్టాంగ యోగ పద్ధతుల గురించి మనము తెలుసుకోవడానికి ప్రయత్నము చేస్తూ ఉన్నాం. అదే యోగ సిద్ధి పదం. మరి ఒక సంచికలో యోగ సిద్ధి మార్గాలకు సంబంధించిన విశేషాలను తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఈ కలియుగంలో కలిదోషం మన మానవులకు హరించడానికి అనుక్షణము భగన్నామ స్మరణకు ఈ కలియుగంలో హరే రామ నామ సంకీర్తన తప్ప మరి ఒకటి లేదని భావిస్తూ కృష్ణ భక్తులందరికీ, సమస్త హిందువులందరికీ పేరు పేరున ప్రార్థిస్తూ భగవన్నామ స్మరణతో నిత్యము కాలక్షేపం చేస్తూ మీ యొక్క జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ధైర్యంగా తీసుకొని ముందుకు సాగుతారని ఆశిస్తూ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. హరి ఓం తత్సత్.